దేశంలో మూడోసారి మోడీని ప్రధాని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు వచ్చిన ఆయన ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాలలో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని అసత్య ఆరోపణలు చేస్తూ పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. రాబో పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి 400కు పైగా ఎంపీ స్థానాలు రావడం ఖాయమని ఆయన జోష్యం చెప్పారు. ఒకటి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇటు బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, బాగా అవాకులు చవాకులు వేలుతున్నారు. అంటే అసహనానికి గురవుతున్నారు అని అంటే యాత్ర సక్సెస్ఫుల్ గా విజయవంతంగా నడుస్తుంది. 5 ప్రాంతాల్లో సైమల్టేనియస్ గా రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకత్వం తీసుకుంది. మా దగ్గర కుమ్రంభీం క్లస్టర్ లో 20వ తారీఖు యాత్ర బాసర అమ్మవారి సన్నిధిలో, సరస్వతి అమ్మవారి సన్నిధిలో స్టార్ట్ అయ్యి ఇవాళ మా దగ్గర విజయవంతంగా కొనసాగుతోంది. ఇవాళ నాకు ఇక్కడ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇక్కడ అచ్చంపేట నియోజకవర్గ కేంద్రానికి రావడం జరిగింది. కృష్ణమ్మ క్లస్టర్ లో భాగంగా ఇంకొక 2 రోజుల పాటు ఈ యాత్రను కొనసాగించే అవకాశం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే భారతీయ జనతా పార్టీని వీకెన్ చేయడానికి, భారతీయ జనతా పార్టీని లైమ్ లైట్ లో లేకుండా చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. సిస్టమేటిక్ గా నిన్నటి స్టేట్మెంట్లు చూడండి. ఒక్క ఎంపీ సీట్ అయినా గెలిచి చూపించు కేటీఆర్ అని చెప్తారు అని సవాల్ విసురుతున్నారు. మరి ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేని వారిని ఎందుకు లైమ్ లైట్ లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారికి సేఫ్ అపోజిషన్ ఎవరు అని అంటే బీఆర్ఎస్ ను అపోజిషన్ లో ఉంటే వారికి కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి కేవలం బీఆర్ఎస్ చుట్టూ రాజకీయాలను తిప్పి రాజకీయంగా లబ్ధి పొందుదామనే దురాలోచనతోటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్నదనేది మనకు అందరికి అర్థమవుతుంది. ఇవాళ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు కానివ్వండి. నిన్న నేను ఒక ప్రముఖ సెఫాలజిస్ట్ను కూడా కలిసిన. అంతకుముందు అసెంబ్లీలో కేసీఆర్ కుటుంబ సభ్యులను ఒకరిని కలిసిన, ఉన్న దుష్ట చతుష్టయం ఏమంటాం కదా, 4గురిట్లో ఒక వ్యక్తిని కలిసిన. వాళ్ళు కూడా చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 8 నుంచి 12 సీట్లు గెలుస్తామని. సో ఒక ఆర్టిఫిషియల్ వాతావరణం తయారు చేయడానికి కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పనిగట్టుకొని పనిచేస్తున్నాయి అనేది మనకందరికి అర్థం అవ్వాల్సిన విషయం. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వీళ్ళు ఇట్లే రాజకీయంగా లబ్ధి పొందడానికి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని అబద్ధాన్ని 100 విధాలుగా చెప్పి ప్రజల మనసుల్లో అదొక విషబీజాన్ని నాటి రాజకీయంగా లబ్ధి పొందారు. సేమ్ గేమ్ మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్ లో ఆడడానికి వాళ్ళు ఒక కుట్రలను కుతంత్రాలు మనుతున్నారు. దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో దేశానికి ఒక నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియలో నాకు ప్రగాఢమైన నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది. ప్రజలు మోదీ గారి నాయకత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నారు.